ముందుగా మా గురువుగారు అయినటువంటి రామచంద్ర గురూజీ గారికి నా పాదాభివందనాలు. సార్ ప్రోత్సాహంతో నేను ఈ యోగాలో స్టార్ట్ అవ్వడం జరిగింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో మాకు ఈ అవకాశం కల్పించినటువంటి వసంతలక్ష్మి మేడం గారికి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అసలు వరల్డ్ రికార్డ్, అసలు రికార్డ్ అనేది వినడమే తప్పితే అసలు మేము అటువంటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేడం గారు మాకు పరిచయం చేయడం, మేము అందులో పార్టిసిపేట్ చేయడము అసలు చాలా హ్యాపీగా ఉంది. వినడమే తప్పితే ఇప్పటివరకు చేయలేదు. మాకు వెన్నంటే ఉంటూ సపోర్ట్ చేస్తూ ఇప్పటివరకు నన్ను వెన్నంటే ఉండి సపోర్ట్ చేస్తున్నటువంటి మా గురూజీ గారికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను నా లైఫ్లో సాధించిందంటే నార్మల్గా గేమ్స్ అది ఇది చేశాను, కానీ ఇటువంటి గోల్డ్ మెడల్ రికార్డ్స్ అనేది నా లైఫ్లో ఫస్ట్ టైము. అసలు చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను ఇది చేశానని నాకే ఇప్పటికీ కూడా అసలు నమ్మశక్యంగా లేదు. నేను ఇది సాధించడం వల్ల ఫస్ట్లీ నాకు మా మమ్మీ సపోర్ట్ చేశారు. ఇక్కడికి ఈ యోగాలో స్టార్ట్ చేయడం మా మమ్మీ ద్వారానే నేను స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇలా విత్ సార్ త్రూ నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో సిల్వర్ అండ్ స్టేట్ లెవెల్లో సిల్వర్ సాధించడం, ఆ తర్వాత ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇట్లా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఏ విధంగా ఉంది అని అంటే, ఏం చేయరు ఆడపిల్లలు అనే ఒక ఉండేది అట్లా ఒకటి. ఇప్పుడు రిలేటివ్స్ ఫ్యామిలీస్ అట్లా ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు, వీళ్ళు ఏం చేయరు, వీళ్ళతో ఏం కాదు ఆడపిల్లలు అనేవాళ్ళు ఇట్లా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇట్లా రికార్డ్ చేసింది, గోల్డ్ మెడల్ సంపాదించింది అని తెలిసి వాళ్ళు పాజిటివ్నెస్ వచ్చేసింది అనమాట. వాళ్ళకి అమ్మ చేసిందా, ఇంతుందా వీళ్ళ దగ్గర అని ఒక పాజిటివ్నెస్ అనేది స్టార్ట్ అయ్యింది. మా మమ్మీ వాళ్ళు అట్లా అనుకుంటున్నారు అని చెప్పేసి మా మమ్మీ విని మా మమ్మీతోనే డైరెక్ట్ అన్నారు, ఇప్పుడు అవసరమా అది చేయడం, దానివల్ల ఏమొస్తుంది అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా మమ్మీ, నువ్వు అదేమి కూడా మనసులో పెట్టుకోకు, అటువంటివి నువ్వు వినకు, నువ్వు ఇదే విధంగా ముందుకెళ్ళు, నువ్వు అసలు ఎవరి మాటలు కూడా పట్టించుకోకు అని నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. స్పెషల్లీ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వసంతలక్ష్మి మేడం గారికి, వసంత యోగా అకాడమీ మేడం గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఇంకా ఇదే విధంగా ఇంకో వసంతలక్ష్మి మేడం, అసలు నా మెయిన్ గోల్ వసంతలక్ష్మి మేడంలో అవ్వాలనేదే మెయిన్ నా గోల్. నేను అదే విధంగా స్టార్ట్ అయ్యాను. నేను ఫస్ట్ వచ్చినప్పుడు గురూజీ గారు చెప్పారు, నేను ఇట్లా అవ్వాలనుకుంటున్నాను సార్, యోగాలో టీచర్ అవ్వాలనుకుంటున్నాను అని అంటే, వసంతలక్ష్మి మేడం దగ్గరకు పంపిస్తాను, వెళ్తావా అని అడిగారు. నాకు మేడం గారు తెలియదు కదా అప్పటికి. అంటే అసలు నేనేం కూడా ఆన్సర్ ఇవ్వలేదు. మేడంని చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఫస్ట్ మాకు మేడం యోగా సూర్య నమస్కారాల గురించి అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా సెంటర్కి వచ్చారు. అయితే మా ఫ్రెండ్స్ అన్నారనమాట, ప్రశాంతి, సుభాష్ సార్ అని, వీళ్ళందరూ అన్నారు, నెక్స్ట్ టైమ్ మొన్న వరల్డ్ రికార్డ్స్ అది రికార్డ్స్ చేసినప్పుడు నెక్స్ట్ టైం నీ త్రూ మేము ఈ ప్రోగ్రాంలో మేము చేయాలి, నువ్వు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అని వాళ్ళు అన్నారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కంపల్సరీ చేస్తాను అని చెప్పి నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను. కంపల్సరీ చేస్తానని కూడా నేను అంటున్నాను. నేను అలా చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా నా యోగానే లైఫ్గా పెట్టుకున్నాను, ఈ యోగాలోనే ముందుకెళ్తాను. ఇటువంటి అవకాశం కల్పించినటువంటి మా గురూజీ గారికి, అలాగే వసంతలక్ష్మి మేడం గారికి నా స్పెషల్లీ థ్యాంక్ యూ.